తండ్రి ధారారామ నరసింహ పేరు చరితార్థం చేస్తూ ఆయన ఆశయాల కొనసాగింపుగా తండ్రి ప్రస్థానాన్ని మరింత ముందుకు నడుపుతూ దాదాపు 3.5 దశాబ్దాల నుండి ఆర్యవైశ్యుల సంఘం బలోపేతానికి వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ అండగా నిలబడుతున్న ధారా రమేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు. లక్ష్మీదేవిపల్లిలోని ధారా ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇన్నేళ్లుగా కష్టానికి ఫలితంగా ఆర్యవైశ్య సంఘ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా జయకేతనం ఎగరవేసిన ధారా రమేష్ కెరటం ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఆశయాలను నెరవేరుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఎంతో మంది నిరుపేద ఆర్యవైశ్యులకి పెద్దన్నగా, అలాగే జిల్లాలో ఆర్యవైశ్య సభ్యుల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి ధారా రమేష్ గారు ఇటీవల జరిగినటువంటి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశారు. రేపు లక్ష్మీదేవిపల్లిలోని ధారా రమేష్ గారి ఫంక్షన్ హాల్లో రేపు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉన్నారు. దీని సందర్భంగా మనం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు ధన్యవాదాలు. మీకు జిల్లా అధ్యక్షుడు ఎన్నికైనందుకు మా కెరటం న్యూస్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగరడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ముందుగా కెరటం న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను ముందుగా నన్ను గెలిపించిన ధన్యవాదాలు. నేను గెలిచిన రోజు మా నాన్నగారి కోరిక నెరవేర్చాను. ఫాదర్స్ డే రోజు తండ్రి కోరిక నెరవేర్చడము నా అదృష్టంగా భావిస్తున్నాను. 1990లో మా నాన్నగారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత కుంజటి రోసే గారితో వయసునాడు 10,000 మందితో పిలిపించారు. సత్తుపల్లిలో జరిగింది వయసునాడు. అలాగే సభ్యత స్వీకరణ ఆ రోజుల్లో 105 రూపాయల సభ్యత్వం ఉన్న సభ్యత్వాన్ని 500 మందితో చేపించారు. దాని తర్వాత 6 సంవత్సరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 6 సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తర్వాత 6 సంవత్సరాల తర్వాత కొత్తగూడెం పట్టణం నుంచి నేను మా పుర ప్రముఖులు మరియు కొత్తగూడెం ప్రజల సహకారంతో నేను గెలవడం జరిగింది. మా నాన్నగారిలో అయిపోయిన తండ్రి స్థానంలో మా బ్రదర్ ఉండి చేదోడు మాదిరిగా ఉండి ప్రతి ఊడు ప్రతి చాట వెళ్ళిపోయి మా నాన్నగారు చేసిన సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ ఏమేమి చేశారు, జిల్లాకి ఏం చేశారు, కొత్తగూడెం పట్టణానికి ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారనేసి ఒక దాంతోని మా బ్రదర్ అయిన ధారా నగేష్ నేను మిత్రులతోని సహకారంతో ఈ కార్యక్రమము కోసం మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తము తిరిగేసేసి అందరితో మాట్లాడి మేము గెలుపు కోసము కష్టపడ్డాము. సేవే మా కర్తవ్యం అనే ఉద్దేశంతో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. అలాగే మా పెద్ద కుమారుడైన ఆస్ట్రేలియాలో నా పెద్ద కుమారుడు దైవశ్వంత్, చిన్న కుమారుడు ధారా ధీరాజు కూడా తండ్రి ఆశయాలకి నేను ఎలా ఉన్నానో తండ్రిని ప్రోత్సహించుకోవడం కోసం కూడా వాళ్ళిద్దరూ చాలా కృషి చేశారు. నాన్నగారు మీరు ముందుకెళ్ళండి, సేవ కార్యక్రమం చాలా మంచిదని చెప్పినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా సంఘంలో నిలబడాలన్నా, ఎక్కడికైనా ముందుకెళ్ళాలంటే ఇంట్లో ప్రోత్సాహం అనేది ఉండాలి. అలాగే నా శ్రీమతి అయిన ధారా సుభాష్ని కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఇచ్చి మీరు కష్టపడుతున్నారు, ఒక సేవ చేయాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు నా వంతుగా నేను భార్యగా మీకు కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాను సెంటం మూలాన నేను స్వేచ్ఛగా వెళ్ళిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయి సేవ చేయాలనే ఉద్దేశంతో
నేను ముందుకెళ్ళేసి విజయం సాధించానని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ఫాదర్స్ డే రోజు ఫాదర్ కి ఒక గిఫ్ట్ ఇచ్చిన ఒక సంతోషం అనేది నాకు మిగిలింది. ఇప్పుడు చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా కీలకమైన అంశాలు మీరు ప్రస్తావించడం జరిగింది. వాటి అమలు కోసం మీరు ఏ విధంగా దాన్ని కృషి చేస్తా ఉన్నారు? దానికోసం నేను మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్ఎస్సి ప్రతి ఒక్కటి నేను చేయగలిగినది మాత్రమే నేను ఇవ్వడం జరిగిందండి. అలాగే రేపు 21వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారము నేను మా దారా ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం మహోత్సవం పెట్టుకున్నాను. దాంట్లోనే భాగంగా మొదటి రోజే నా కాంప్లెక్స్ నందు ఉన్న ఆ ఒక రూమ్ ని జిల్లా ఆఫీస్ రూమ్ గా మేము కొత్త భవనం నిర్మించేంత వరకు నా ఆఫీస్ రూమ్ జిల్లా సంఘానికి నేను ఇస్తున్నానండి. ఎన్నో ఏళ్లుగా ఆర్ఎస్లో కోరుతున్నటువంటి కార్పొరేషన్ అనేది తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి అంటే మన కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నిధులు రావడం కోసం మీరు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు? ముందుగా మా ఆడపడిచిన కాళా సుజాత గారికి శుభాకాంక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున మా కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అలాగే మాకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చైర్మన్ పదవి మా ఆడపడిచి దక్కినందుకు ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మాకు బీద వయస్సులకి ఈ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ప్రతి ఒక్క బీద వయసుడు ఆర్ఎస్ సంఘానికి సభ్యత్వ నమోదు అనేది తీసుకోవాలి. బీద వయసులు ఎవరు ఏంటిది అనేది మాకు కూడా తెలుస్తుంటది. దాన్ని బట్టి మాకు నిధులు కనుక ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా సంఘాన్ని కూడా మనం పెద్ద మొత్తంలో మనకు కావాలనికి ఇంతమంది ఉన్నారు, మాకు ఇంత కావాలని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క వయసుడు ముందుకొచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాలి. అలాగే బీద వయసుడు అనేది కూడా ఈ సభ్యత్వ నమోదులో తీసుకున్న తర్వాత మాకు కూడా ఇంతమంది ఉన్నారు మనం అడగడానికి ఛాన్స్ ఉంటదని చెప్పేసి మాకు ఒక అభిప్రాయం అండి. చివరిగా నిన్న గెలిచినటువంటి ఆర్ఎస్లకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ విజయానికి సహకరించిన ఆర్ఎస్ సోదరులందరికీ నా ధన్యవాదాలు. రేపు జరగబోయే నా ప్రమాణ స్వీకారానికి మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూసినట్టయితే ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ కార్పొరేషన్ ద్వారా కొత్తగూడెం జిల్లాకి నిధులు తీసుకురావడంతో పాటుగా జిల్లాలోని నిరుపేద ఆర్ఎస్లందరికీ నా వంతుగా న్యాయం చేస్తానని, అలాగే సంఘం బలోపేతానికి ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి దారా రమేష్ మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ తో కెరటం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.